హాయ్ అండి, వన్ మోర్ మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి మా పల్లెటూరులో నేను చేసే పనులు, ఇంకా అలాగే నా చిన్నప్పుడు జ్ఞాపకాలు, ఇంకా అలాగే మా తోట చూపిస్తాను. వచ్చేయండి చూసేద్దాం. ఇంకా ఇదేనండి మా ఊరు. మా ఊరు వచ్చాయంటే కొండలకు దగ్గరలో మా ఊరు ఉంటుంది. ఇంకా ఇక్కడ నుండి 1 కిలోమీటర్ వరకు అయితే మేము లోపలికి నడిచి వెళ్ళాలి. బస్సులు ఉండవు. ఊర్లోకి అయితే 1 కిలోమీటర్ వరకు బస్ స్టాండ్ నుండి నడిచి అయితే వెళ్ళాలి. ఇదేనండి మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే రోడ్డు. అయితే ఇలా కొండల పక్క నుండి గట్ల మీద, చెరుగట్టు మీద అయితే స్కూల్కి వచ్చేవాళ్ళము. ఎందుకంటే అప్పుడు బస్సులు ఏమీ ఉండేవి కాదు కాబట్టి ఇలా నడుచుకుంటూ వచ్చేవాళ్ళము. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇదే మా ఇల్లు. ఇంకా పొద్దున్నే మా అమ్మ చూసారా పేడ కల్లాపు అయితే వేసేస్తుంది లెగిసేసరికి. ఇంకా ఇది మన పల్లెటూరులో తప్ప ఇంకెక్కడా ఉండదు కదా ఇలా. నా చిన్నప్పుడు ఇలా పేడతో అయితే మేము ఇల్లు అలుక్కునే వాళ్ళము. ఇప్పుడు ఇలాగ పేడతోనైతే కల్లాపు వేస్తున్నాము. ఎన్ని రోజులైందో ఇలా చూసి. చూసారా మా ఇల్లు వాతావరణం ఎలా ఉందో. ఇంకా ఇది అయిపోయాక మార్నింగ్ గంజాన్నం అయితే తినేస్తాము వేడివేడిగా. ఇంత గంజన్నము, గిన్నెడి గంజన్నము కూర పెట్టుకుంటే ఇంకా టిఫిన్తో పని ఉండదు ఇక్కడ. అందుకే అప్పటి వాళ్ళందరూ గట్టిగా ఉంటారు, ముసలి వాళ్ళు కూడా. ఇప్పుడు మనమంతా టిఫిన్లు, వెజ్ ఫుడ్, జంక్ ఫుడ్ తింటాం కాబట్టి ఇలా ఉన్నాము. ఇంకా అదంతా పని అయిపోయాక డైలీ మాకు కంటిన్యూ రొటీన్ అంటే బిందులు పట్టుకొని నూతికైతే వెళ్తాం. మా నుయ్యిని చూపిస్తూ వచ్చేయండి. ఇది నూతికి వెళ్ళే దారి. మా ఊరికి చివరైతే ఉంటుంది నుయ్యి. నాకు మంచినీళ్ళు కావాలంటే మేము ఇక్కడికి వచ్చి నీళ్ళు తోడుకొని వెళ్తాము. ఈ నీళ్ళే మేము తాగుతాము. ఒకసారి నుయ్యి చూపిస్తూ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు కొద్దిగా ఎక్కువ వాటరే ఉన్నాయి. మా చిన్నప్పుడు అయితే అసలు వేసవికాలం వచ్చిందంటే నీళ్ళు ఉండేవి కాదు. ఎందుకంటే అన్నిటికి ఇవే నీళ్ళు, అయితే బోర్ నీళ్ళు లేదా నూతి నీళ్ళే పట్టుకొని వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు ఎవరికి వాళ్ళు బోర్లు తీయించేసుకున్నాక నీటికి కొద్దిగా అయితే సుఖమైతే వచ్చింది. ఈ నూతి నీళ్ళు ఓన్లీ తాగడానికి వేయించేసుకుంటున్నారు. తాగడానికి వరకు తెచ్చుకొని కొంతమంది అయితే డ్రా వాటర్ అయితే వేయించుకుంటున్నారు కాబట్టి కొద్ది నీళ్ళు అనేవి ఉంటాయి. లేకపోతే ఇక్కడ తోడడానికి మాకు 2 గంటలైనా పట్టిద్ది ఒక బిందు తోడడానికి. అంత టైం పడుతుంది. ఊరు మొత్తానికి ఒకటే నీళ్ళు కాబట్టి. అందులోనూ వేసవికాలం వచ్చిందంటే నీళ్ళు ఉండవు కాబట్టి ర్యాక్కి అడుక్కు వస్తాయి. మేము తోడితే గంట సేపు వేసిన ర్యాక్కి నీళ్ళు భూమిలో నుండి ఊరి రావాలంటే చాలా టైం పట్టిద్ది. అలా తోడుకొని వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడైతే నీళ్ళు ఫ్రీగా ఉన్నాయి, ఎంత కావాలంటే అంత తోడుకొని వెళ్ళొచ్చు. నేను ఎన్ని సంవత్సరాల తర్వాత నేను ఒక బిందుకైతే నీళ్ళు తోడాను. ఎక్కడికి వెళ్ళినా మన చిన్నప్పుడు పనులు అయితే మర్చిపోం కదా. మొత్తానికి బిందుకి నీళ్ళు అయితే తోడేసి కొద్దిగా కలిసిపోయాం కదా. మా నీళ్ళు అయితే టేస్ట్ చూస్తున్నాను. నీళ్ళు అయితే చాలా బాగుంటాయి. నలకలు ఉంటాయి అనుకోకండి. నీళ్ళు చూడడానికి అయితే అలా ఉంటాయి, కానీ తోడాక మాత్రం నీళ్ళు బయటకు వచ్చాక చాలా బాగుంటాయి నీళ్ళు. ఇంకా అందరం బిందులు అయితే ఎత్తేసుకొని ఇంటికైతే వచ్చేసాము. మా చిన్నపిల్లలు కూడా చూసారా బాటిల్ మోసేస్తున్నారు. వాళ్ళకు కూడా పని అప్పచెప్తాము. ఖాళీగా ఉండలేక ర్యాక్తో కూడా తీసుకెళ్ళిపోతాము బిందులు చాలవని. మంచినీళ్ళు తెచ్చేసాక ఇదిగోండి ఇదే మా కుండి చూసారా మేము ఎలా కట్టించుకున్నాము. మా చిన్నప్పుడు ఇల్లు కట్టేటప్పుడు చాలా తెలివిగా ఇదైతే కట్టించేసాము, నీళ్ళకి ఇబ్బంది లేకుండా. దీని నిండా నీళ్ళు మోయాలంటే చాలా కష్టము, కానీ నీళ్ళు మోసాక మాత్రం 2-3 రోజుల వరకు ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు పైపులు వచ్చాక చూసారు కదా ఎలా పట్టేసుకుంటున్నాము నీళ్ళు. ఇంకా డ్రమ్ముతో పని లేదు, కుండీనే సరిపోద్ది. అంత వాటర్ పడుతుంది. 20 బిందుల వరకు నీళ్ళు అయితే పడుతుంది కుండి. ఇంకా ఈ తోట చూసారా ఇదే మా కనకాంబరాల తోట. ఊరు మొత్తానికి ఇంటికి ఒక 10 చెట్లు ఉంటాయి కనకాంబరాలు అలా ఉంటాయి. ఊర్లో ఏ ఫంక్షన్ అయినా పువ్వులు అయితే కొనవసరం లేదండి. ఎవరిని అడిగినా పువ్వులు కోసుకోవచ్చు, అలా ఉంటాయి చెట్లు. ప్రతి ఒక్కరికి కనకాంబరాలు ఇంకా మురం అనేది ఉంటుంది. ఈ చెట్లు చూసారా ఒకరైతే ఎంత పెద్ద తోట వేశారో. మొత్తం మాకు ఇక్కడ 1/4 కేజీ పువ్వుల వరకు వచ్చాయి. అదే మా ఇంటి దగ్గర అయితే కనీసం దేవుడికి పెట్టడానికి పువ్వులు కూడా ఒక పువ్వు కూడా దొరకదు, బయటే కొనాలి. అక్కడికి మన సిటీకి పల్లెటూరుకి ఇదే తేడా. నచ్చిన పువ్వులు అయితే వేసుకోవచ్చు. ఎవరికి కావాలన్నా ఫుల్గా ఊరంతా సరిపోతాయి, అన్ని చెట్లు ఉంటాయి ఇంట్లో. ఇంకా పువ్వుల్లోకి అయితే ఇగోండి ఇక్కడ మురం అయితే పెంచుతున్నాము. ఇదైతే భలే స్మెల్ వస్తుంది కదా. కనకాంబరాల్లో కానీ మల్లె పువ్వుల్లో కానీ వేస్తే మంచి స్మెల్ అనేది వస్తుంది పువ్వులకి. అలాగే ఇక్కడ చుట్టూ కొద్ది గోంగూర, కొన్ని వంకాయ మొక్కలు అయితే వేసుకున్నాము. ఇగోండి ఇక్కడ మా చుట్టుపక్కల మా ఇంటి పక్కన వాతావరణం చూసారు ఎలా ఉందో. ఇదంతా మా ఇంటికి దగ్గరలోనే గుడ్లు ఉంటాయి. ఇక్కడ అందరం మేము తోటకి వెళ్తున్నాము. ఇగోండి తోట, మామిడి తోట, అలాగే జీడి తోట. మా ఇంటికి తోటకి ఎంతో దూరం ఉంటుంది అనుకోకండి. తోటలో నుండి చూస్తే ఇల్లు కనిపిస్తుంది, ఇంటి దగ్గర నుండి చూస్తే తోట కనిపిస్తుంది. అలా ఉంటుంది, అంత దగ్గరలో ఉంటుంది. ఇంకా ఈ తోటలోనే చిన్నప్పుడు అంతా మామిడి పళ్ళు, జీడి పళ్ళు తింటా పెరిగే వాళ్ళం స్కూల్ నుండి వచ్చాక. ఇదేంటి తోటలో పాకాన్ని చూస్తున్నారా? ఇక్కడైతే మేము
ఈ తోటల్ని రెల్లు వాళ్ళకి అప్పచెప్పేస్తాము. ఈ 3 నెలలు వాళ్ళైతే పంటని పండించేసి మనకి వాటా అనేది ఇస్తారన్నమాట. అందరూ ఇలా తోటను చూసుకుంటూ ఉండలేరు కదా, కాపలా కాసుకుంటూ, అందుకని వాళ్ళకి అప్పచెప్పేస్తారు. వాళ్ళని మేము రెల్లు వాళ్ళు అంటాము. ఇక్కడ మోహి చూడండి మామిడి పళ్ళు అన్నీ కోయడానికి రెడీ అయిపోతుంది. ఇక్కడ వెళ్ళే కొన్ని మేకలు కూడా ఉన్నాయి. మేకలు కూడా పెంచుతున్నారు. చుట్టూ గడ్డి కాబట్టి ఈజీగా అవి తింటే పెరుగుతాయి మేకలు. చిన్నప్పుడు నానైతే ఫస్ట్ మేకనే పెంచుకునేదాన్ని. అబ్బో, తోటలోండి జనాలు ఏంటి వస్తున్నారు అనుకుంటున్నారా? ఇక్కడైతే తోటలో ఒక అమ్మవారి గుడి అయితే ఉంటుంది. ఏ పెళ్లి జరిగినా ఫస్ట్ అందరూ ఇలా గుండాలసాల అనేది చేస్తాము. గుండాలసాల అంటే అందరూ గుడికి వెళ్ళడము పెళ్ళికి ముందు. మా ఊరు ఆనవాయితీ ఏంటంటే పెళ్లి కొడుకు కూడా గుడికి వెళ్తారు. ఇంతమంది చుట్టాలా అనుకోకండి, ఇల్లంతా ఊర్లో వాళ్ళే. పల్లెటూరు అంటే అంతే. పెళ్ళి ఏదైనా అయిందంటే మొత్తం ముందు ఉదయం నుండి సాయంత్రం వరకు పెళ్ళి అయ్యేంత వరకు అందరూ ప్రతి పనిలోనూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళదు. ఇదిగోండి ఇటులోపు కింద రాలి పళ్ళన్నీ మా బుడ తీరేస్తుంది. కాయలన్నీ లోపలికి వెళ్ళేసరికి ఇంకా రాలిపోయినాయి మొత్తం. మొన్న చిన్న గాలి వాన వచ్చింది. గాలి వానకి కొద్దిగా పళ్ళు అయితే రాలిపోయినాయి. పళ్ళు కాదు, కాయలే పడ్డాయి. కొంచెం వర్షం పడిందో లేదో చూడండి. ఆల్రెడీ చింత చెట్టు అంతా మొత్తం చిగురు వచ్చేసింది. మొత్తం పచ్చగా ఉంది తోట అంతాను. అలా లోపలికి వెళ్ళిపోదాం వచ్చేయండి. లోపలికి వెళ్తే జీడి తోటలు ఉన్నాయి. జీడి చెట్లు చూపిస్తాను. ఇక్కడ ఏదో మామిడి పండు పడింది. బాగుందా? తీ. జీడిపండు, నాకు ఇష్టమైన జీడిపండు. ఈ పండును తిని ఎన్ని రోజులైందో. ఆ సిటీకి వచ్చాక అసలు ఈ పళ్ళు దొరకడమే కష్టమైపోయింది. దీన్ని జీడిపండు అంటాము. పిక్క తీసి పండును తినేస్తాము. ఈ పళ్ళు చాలా తీయగా పుల్లపుల్లగా ఉంటాయి. ఇందులో కలర్స్ కూడా ఉంటాయండి. కొన్ని ఎర్రగా ఉంటాయి, కొన్ని పచ్చగా ఉంటాయి, కొన్ని ఎల్లో కలర్లో ఉంటాయి ఈ జీడిపళ్ళు. అది కదే కింద కింద పడిపోయింది. కింద ఆల్రెడీ పడిపోయింది. అది కాదు, ఇటు అది ఒకటి పక్కన ఒకటి పడింది. లోపలికి వెళ్ళు. బాలేదా? పడే దా వచ్చేది. బుడద లోపలికి వెళ్ళి ఎన్ని కాయలు తెచ్చిందో చూడండి. ఈ జీడి పిక్కల్ని పండు తినేసాను కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఈ పిక్కని కాల్చుకొని చెదగొట్టేసి పొయ్యిలో వేసి లోపల ఉన్న జీడి పిక్కని అయితే తీస్తాము. ఈ పచ్చికాయలు కూడా కోసేసి తినేయచ్చు, అంత బాగుంటాయి. ఈ పచ్చి జీడి పిక్కల్ని కూర కూడా వండుకుంటాము. ఇదిగోండి ఇక్కడ ఏదో మామిడి చెట్టు ఉందో చూపిస్తారండి. ఇవి రకరకాల మామిడి పళ్ళు. ఇదేమో బంగినపిల్లి తోట, బంగినపిల్లి చెట్టు. ఇంకా లోపలికి వెళ్దాం రండి. ఒక చెట్టుకి అయితే ఫుల్గా కాయలు ఉన్నాయి, చూపిస్తాను. ఏంటి సౌండ్? చూసుకొని వెళ్ళే పురుగులు పాములు ఉంటాయి. ఈ చెట్టు మామిడికాయల్ని నీలంకాయలు అంటాము. ఇవి పుల్ల పుల్లగా తీయగా ఉంటాయి పళ్ళు. కాయలు మాత్రం మనం పప్పులో వేసుకోవచ్చు, అలా ఉంటాయి. కాయలు చూసారా ఎంత కిందకు ఉన్నాయో. చిన్న పిల్లలకు కూడా అందిపోతాయి అన్ని కాయలు ఉన్నాయి ఒకే చెట్టుకి. అబ్బా ఎంత బాగున్నాయో కాయలు. అబ్బో ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది. బాగా అయితే ఎండ వచ్చింది కాబట్టి తోటలో భయంగా ఉంది. ఇంకా 2 షూట్లు అయితే తీసుకొని వెళ్ళిపోవాలి. ఎండ వచ్చేసింది, సాయంత్రం వద్దుమా. మా ఊరు భాష చూసారా ఎలా ఉందో, అట్లా ఉంటుంది ఊరెళ్తే. ఇంకా తోట నుండి మేమేం తీసుకొచ్చామో చూడండి. ఇవేమీ కొయ్యలేదు, అక్కడ ఇవన్నీ కింద పడిన పళ్ళే తెచ్చుకున్నాము. కొన్ని కాయలు కొన్ని ముగ్గిపోతాయి 2 రోజులు ఆగితే. కొన్ని అయితే పళ్ళు అయితే దొరికినాయి మంచిగా. అక్కడ ఉన్న రెల్లలు కూడా 4 పళ్ళు ఇచ్చారు పిల్లలకి, అవి అయితే తెచ్చేసుకున్నాము. ఇగో జీడి పిక్కలు అయితే కొన్ని 4 కోసుకున్నాము మంచిగా.
కాయలేమి కోయలేదు, అన్ని పళ్ళే కోసుకున్నాం. జీడిపళ్ళు పిక్కలు అయిపోయినాయి. ఇవి రాత్రికి పొయ్యిలో వేసేసి పిక్కలు తీయాలి. ఇదిగోండి, ఇదే మా పంట. ఇంకో పంట ఇక్కడ జీడిపళ్ళతో పాటు వినాయక చవితి వచ్చిందంటే ఇక్కడ మేము వేరుశనగ పంట వేస్తాము. కానీ ఈ టైంలో పంట ఏంటనుకుంటున్నారా, విత్తనాల కోసం అయితే కొన్ని పొలాల్లో వేశారు వేరుశనగకాయలు. ఎవరో కాదు, మా మేనమామ వాళ్ళే వేశారు. ఇగోండి, రేపు వర్షాలు స్టార్ట్ అయినాయి కదా, వాటి కోసం అయితే పిక్కలు వేయడానికి పిక్కలు అయితే ఒలుస్తున్నాము. ఈ పప్పు అంతా విత్తనాల కోసం అయితే వేస్తున్నాము. ఇక్కడ వేరుశనగ పంట ఎక్కువగా వేస్తారు, అలాగే పెసలు కూడా వేస్తారు. మినప్పంట తక్కువ. మాకు ఎక్కువ కాయలు పెసలు దొరుకుతాయి. నేను చూసారా ఎలా ఒలుస్తున్నానో, ఇలానే చిన్నప్పుడు పోటీగా ఒలిచేవాళ్ళము. మేము ఒలిస్తే తొక్కలు పిక్కలు రెండు కలిపేసి ఒకేసారి స్పీడ్గా ఒలిచేసి మళ్ళీ వాటిని సపరేట్ చేస్తాము. కొంతమంది అంటారు విడివిడిగా ఒలుసుకోవచ్చు కదా అని, కానీ మాకు ఇదే ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒలడానికి ఫస్ట్ కాయలు తరిగిపోతాయి కాబట్టి. ఇలా ఒలిచేసి తర్వాత పప్పుని సపరేట్ చేస్తాము. ఈ పప్పుని కూడా ఇగోండి మొత్తం ఒలిచేసుకున్నాను కదా, ఒలిచేసి ఇలా పైన దేవేస్తాను. ఫస్ట్ తొక్కలన్నీ వచ్చేస్తాయి, పిక్కల కింద ఉండిపోయి. నేను ఆ పక్కన తీస్తుంటే చూడండి, మళ్ళీ మా అమ్మ ఒలిచేసి మళ్ళీ అందులోనే వేస్తుంది తొక్కలని. మళ్ళీ తీస్తున్నాను కదా అని ఇలా మొత్తం దేవేస్తాము. మా చిన్నప్పుడు అయితే ఊర్లో ఎవరికి కావాలన్నా ఇలాగే ఒలిచేసేవాళ్ళము. ఇలా వాళ్ళు విత్తనాలకు ఒలిపించుకునే వాటిలో విత్తనాలకు చిన్నపప్పు పనికిరాదు కదా, మనకు ఆ చిన్నపప్పు ఇచ్చేసి పెద్దపప్పు వాళ్ళు విత్తనాలకు వేసుకునే వాళ్ళు అన్నమాట. అలా ఉండేది. డబ్బులకైతే ఒలిచేవాళ్ళం కాదు, వాటిని సిరిపప్పు ఏరుకునే వాళ్ళము అనేవాళ్ళం. ఇంకా పప్పు తెచ్చి చట్నీలకి వాటికి వాడుకునేవాళ్ళం. ఇంకా ఈ పప్పు అంతా నేను ఇలా ఒలిచాను కదా, మా అమ్మ అయితే చెరిగేస్తుంది. ఇలా చెరిగాక నీట్గా వచ్చేస్తుంది పప్పు. ఇంకా వేసవికాలం వచ్చిందా, అందరం కూర్చొని ఇలా కాయలు ఒలడం. ఇది అయిపోయాక అందరం కూర్చొని ఇంకా ఇలా తినడం. మాకు తాటికాయలు కూడా ఇంటి పక్కనే ఉంటాయి, కాడు చెట్లు. పొలంకి వెళ్ళి మా మావయ్యలు కోసి తెచ్చేస్తారు. ఎక్కువగా చుట్టాలు వచ్చారు కాబట్టి ఇంకా చాలా మొత్తం ఒక టాటర్తోనే కోసారు. చూడండి ఎన్ని గెలలు ఉన్నాయో. ఇవన్నీ కోయించి తెచ్చేసి అందరం కూర్చొని సిట్టింగ్ వేసి తింటున్నాం. ఈ వీడియో చూసారా, ఈ వీడియోలో మొత్తం మాకు అన్నీ మా చేలో పండినవి దొరికాయి, ఫ్రీగా దొరికాయి. అదే మా ఇంటి దగ్గర సిటీలో ఉంటే ప్రతిదీ కొనుక్కొని తినాల్సిందే, అలా ఉంటుంది. చూసారు కదండి, ఇదే నా మినీ బ్లాగ్. పల్లెటూరులో మా ఊరు, నేను చేసే పనులు. ఈ సమ్మర్లో మీకు దగ్గరలో చుట్టాలకు కానీ అమ్మమ్మలకు కానీ నానమ్మలకు కానీ ఏదైనా పల్లెటూరు ఉంటే ఖచ్చితంగా తీసుకెళ్ళండి పిల్లలకి. ఇలాంటి మంచి మంచి మెమరీస్ అన్నీ గుర్తుపెట్టుకుంటారు. అలాగే మీ చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా మీ పిల్లలకి చెప్పండి. చూసారు కదా మా ఊరు, అలాగే మా ఆవులు, అలాగే మా తోట, అలాగే మా తాటికాయల తోట. ఆగండి, ఇంకోటి ఉంది అసలైంది. మా ఇంట్లో ఎప్పుడూ ఉండేది కోడి పిల్లలు పెడతాము. ఇక్కడైతే కోడి పెట్టింది, గుడ్లు పెట్టాము. కోడి పిల్లలు చూడండి ఎన్ని వచ్చిందో, ఇప్పుడే దింపుతున్నాం మటక మీద నుండి. మోహికి కోడి పిల్ల తీసుకెళ్ళిపోద్దంట. ఏమని అడుగుతుందో చూడండి. ఇది పల్లెటూరులో మా ఊరు వాతావరణం. నచ్చిందా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఈ సమ్మర్కి ఇలానే ఎంజాయ్ చేస్తున్నారా? ఇలానే ఎంజాయ్ చేస్తే ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.